అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తీవ్ర ఆందోళన మరియు కష్టం, అంతా చీకటిగా అనిపించినప్పుడు, ఒంటరిగా ఉన్నట్లు అనిపించినప్పుడు ప్రవక్త గారు ఈ దువా చేశారు. ఎవరైతే ఈ దువా చేసి ఆ తర్వాత వాళ్ళ హాజా అనగా వాళ్ళ అవసరాలు అడగాలి. సో ఆ దువా ఏంటో చూద్దాం. లా ఇలాహ ఇల్లల్లాహుల్ అజీముల్ హలీం, లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుల్ అర్షిల్ అజీం, లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుస్ సమావాతి వ రబ్బుల్ అర్ది వ రబ్బుల్ అర్షిల్ కరీం. దీనికి అర్థం, అల్లా సుబ్హానహు తాలా తప్ప మరెవరికి ఆరాధన హక్కు లేదు. ఆయన గొప్పవాడు, సహనశీలుడు. అల్లా తప్ప మరెవరికి ఆరాధనకు హక్కు లేదు. ఆయన మహోన్నతుడు, సింహాసనానికి అధిపతి. అల్లా తప్ప మరెవరికి ఆరాధన హక్కు లేదు. ఆయన స్వర్గాలకు అధిపతి, భూమికి అధిపతి, మహోన్నత సింహాసనానికి అధిపతి. ఈ దువా చదివాక మన ఒక అవసరాలను అడగాలి, హాజా అడగాలన్నమాట. అల్లా నాకు నయం చేయి, యా అల్లా నా తల్లిదండ్రులకు నయం చేయి, యా అల్లా అప్పులు తీర్చేలాగా నాకు శక్తినివ్వు, యా అల్లా నా పిల్లలకి మార్గనిర్దేశం చెయ్యి, యా అల్లా దయచేసి నాకు ఉన్న ఈ కష్టాలన్నిటిని దూరం చేసి నాకు మంచి సేహత్నివ్వు అల్లా అని చెప్పేసి దువా చేయండి. దీని రిఫరెన్స్ స్క్రీన్ మీద ఇస్తాను. సహీ ముస్లిం 2730A.